ఈరోజు 15వ డివిజన్లో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, అదేవిధంగా పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆళ్ల చల్లారావు గారు ఒక నాయకత్వంలో ఏదైతే పెద్దలు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆదేశాలతో ఆయన నాయకత్వంలో విజయవాడ వరద ప్రాంతంలో ఎవరైతే ఇబ్బంది పడిన ప్రజానీకం ఉన్నారో పార్టీ తరపున దాదాపుగా 1,10,00,000 రూపాయలు ఈరోజు వాళ్ళకి అందజేసే నిత్యావసర సరుకులు అందజేసే కార్యక్రమం 15వ డివిజన్లో చేస్తాం జరుగుతుంది. దాదాపుగా 50,000 కుటుంబాలకి, విజయవాడ నగరం మొత్తం కూడా 50,000 కుటుంబాలకి ఈరోజు కావాల్సిన సరుకులు ఏదైతే బెల్లం కానివ్వండి, ఆయిల్ కానివ్వండి, కందిపప్పు, అదేవిధంగా గోధుమ రవ్వ కానివ్వండి, అదేవిధంగా పాలు కానివ్వండి, బిస్కెట్ ప్యాకెట్లు కానివ్వండి, ఒక కుటుంబంలో ఉల్లిపాయలు, బంగాళ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అందజేస్తాం జరుగుతుంది. ఈరోజు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ ప్రాంతంలో గతంలో ఎప్పుడన్నా నీళ్ళు వచ్చినా ఆ రోజు డిప్యూటీ మేయర్ గారు బెల్లం దుర్గా గారు కానివ్వండి, పెద్దలు చల్లారావు గారు కానివ్వండి, అధికారులతో మాట్లాడి మోటార్లు ఏర్పాటు చేసి వెంటనే ఆ నీళ్ళన్నీ గారా బయటికి తోరేసే విధంగా ఆ రోజు అధికారులతో సమన్వయం చేస్తున్నారు. కానీ ఈరోజు మోటార్లు పెట్టమని చెప్పిన అడిగితే గారా అంటే వాళ్ళు వైఫల్యం, నిర్లక్ష్యం, ఎక్కడా గారా ప్రజానికానికి మంచి చేయాలని చెప్పిన ఒక ఉద్దేశం ప్రభుత్వ అధికారులకు కానివ్వండి, ప్రభుత్వానికి కానివ్వండి, స్థానిక శాసనసభ్యులు కానీ ఎవరికి కానీ లేదు. కేవలం ప్రమోషన్ రాజకీయాలు ప్రమోట్ అయ్యే విధంగా, లేకపోతే వాళ్ళకు సంబంధించిన మీడియాలో ప్రమోట్ అయ్యే విధంగా మాత్రమే మొన్న జరిగిన వరదల్లో ప్రభుత్వం ప్రవర్తించింది. ఈరోజు అనేక ఇబ్బందులు, ఈరోజు ఈ ప్రాంతంలో ఎక్కడైతే నీళ్ళు వచ్చినాయో పాపం వాళ్ళ ఇళ్లలో గారి పరిస్థితి, ఫ్రిడ్జ్లు, టీవీలు, మంచాలు, వాళ్ళ ఇంట్లో ఏదైతే జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న వస్తువులు ఉన్నాయో అవన్నీ గారు పారైపోయినాయి. వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వకుండా మొన్న ఎక్కడో చూసే 10,000 ఇచ్చేస్తున్నారంట. లక్షల్లో నష్టం జరిగితే ఈరోజు 10,000 ఇచ్చే కార్యక్రమం ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో గారా 10,000 కాదు, వాళ్ళకి జరిగిన నష్టంతో పాటు ₹1,00,000 ప్రతి ఇంటికి గారా ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము అందరం గారు డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మేము ఓడిపోయినా ఎక్కడ గారా బాధపడకుండా బాధ్యతగా ప్రజానికానికి మంచి చేయాలని చెప్పిన ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు అధికారంలోని వాళ్ళు చేయలేనిది గారా ఈరోజు ప్రతిపక్షంగా మేము అందరం గారు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఈరోజు కార్పొరేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉంది. ఈరోజు మేయర్ గారు కానివ్వండి, మా డిప్యూటీ మేయర్ కానివ్వండి, తప్పకుండా ప్రతి ఒక్క అధికారి గారా వీళ్ళ మాట వినాల్సిందే. సమన్వయం చేసుకుంటూ ప్రజానికానికి కావాల్సిన ప్రతి ఒక్కటి గారా చేసుకుంటూ ముందుకు వెళ్తామని గారా ఈరోజు ఆ లాక్ సిస్టమ్లన్నీ గారా సరిగ్గా వదిలేసి పారైపోయి దాన్ని పట్టించుకునే వాళ్ళు లేరు. ఈరోజు తప్పకుండా మా దుర్గా గారు ఒక ఆధ్వర్యంలో ఆ లాక్ సిస్టమ్స్ కానివ్వండి, అదేవిధంగా ఈరోజు డివిజన్లో మరి ముఖ్యంగా నియోజకవర్గంలో ఎక్కడైతే వరద ప్రాంతంలో ఇబ్బంది పడిన ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ గారా కార్పొరేషన్ ద్వారా దుర్గా గారు కానివ్వండి, మా మిగిలిన నాయకులు అందరూ ఒక సహకారంతో అవన్నీ గారా బాగు చేసుకుని ముందుకెళ్తాం సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటాం.